మా ఇద్దరు ఓయో పిలిచేది. రూమ్ అంటుండు వీడేమో ఓయో బిల్ అంటున్నాడు. వాడు ప్రింట్అవుట్ పట్టుకొచ్చిండు ఎంతుంది ఏంద్ర బిల్లు? అలా సంబంధం ఉన్నా కూడా నీకు పర్వాలేదా? కట్ చేసేసి వస్తే చాలా. అంతే మేడం. కిందే ఏదో కొంచెం ప్రసాదం దొరికింది తిందామంటే కూడా ఎత్తుకుపోతున్నా ఎట్లా చూసుకోవాలి మేడం అన్నట్టున్నారు. వాడు ఎంతసేపు లైన్ లో నుంచి ప్రసాద్ కోసం 30 ఏళ్ళు వాడు ఛాన్స్ రాగానే ప్రసాదం అయిపోయినట్టుంది. ఆహా ప్రసాదం అయిపోలేదు ఇంకోటి దింపి. అసలు మీరేంటి, మీ గొడవ ఏంటి నాకే అర్థం కావాలి. అసలు మేమెవరు? మేము అసలు అది మేము అడగాలి, ఎవర్రా మీరంతా? ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే, ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈ రోజు కథ కాదంట, ఏందది జీవితమా? ఈ రోజు ఎపిసోడ్ చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు అసలు, వేరే లెవెల్. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అసలు ఒక్కొక్క ట్విస్ట్ అసలు నాకు మైండ్ పోయింది తెలుసా ఎపిసోడ్ చూసేటప్పుడు. ఏందా ఇది అని చెప్పి నీకే మైండ్ మింగే అంటుందంటే నువ్వు ఎపిసోడ్ చూడు చెప్తున్నా కదా. ఎపిసోడ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు నువ్వు ఎపిసోడ్ చూడు. అది కాదు, ఈ రోజు సాయి ఎందుకు లేడంటే ఇది సాయి సాయిగడి జీవితం ఇది. అచ్చా ఠీకే. ఇది కథ కాదు, సాయిగడి జీవితం. ఇంద్ర ఇది అదిదా ఎఫెక్ట్లు, అదిదా ఎడిటింగ్. చూసినావా? ముగ్గురు ఒకటేసారి మనం కూడా నలుగురం ఒకటేసారి. మా వీడియోలో ఏమో ఎడిటింగ్ చేయడు సాయి గాడు, ఈ వీడియోలు చూడు ఎక్కువ ఎడిటింగ్ చేస్తాడు. ఇది మరి సాయిగడి జీవితం కదా. మంచి ఇచ్చారు. మా కూడా ఇదే పెడతాం thumbnail కి. thumbnail అదే. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే రమ్య మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నమస్తే. చెప్పండి. నమస్తే. నమస్కారం సార్. అరే ఇంతమందికి నా పేరు శ్రీకాంత్. నాకు పెళ్ళయి 2 years అయింది మేడం. ఓకే, లవ్ మ్యారేజా? కాదు మేడం, అరేంజ్ మ్యారేజ్. ఓకే. అరే ఫేస్ బ్లర్ చేయొచ్చు కదా, అదేం బ్లర్ రాది? అది చేస్తే ఇంకేదో అనుకుంటారని. అరే ఇంకేమనుకుంటారా? నీకు తెలియదు, ఒక్కొక్క బ్లర్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఒక్కొక్క బ్లర్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటది. నువ్వు కొరియన్ సిరీస్ ఎక్కువ చూస్తున్నావు కదా. జపానీస్ కొరియన్ ఎక్కువ చూస్తున్నావు కదా నువ్వు, నాకు అర్థమైంది. సెన్సార్డ్ చూస్తున్నాడు అన్ని. మేము 2 years నుంచి బాగానే ఉంటున్నాము. బాగానే ఉండడం అంటే తను నా దగ్గర బాగోలేదు, అంటే కొంచెం అయిష్టంగా ప్రవర్తించడం, ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం. దట్ ఐ థింక్ వాట్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చూడు, వాడు బిగ్ బాస్ చూస్తారా అని అడిగితే వాడు అంటే బిగ్ బాస్ చూస్తున్నాము కానీ చాలా అంటే అంటే అప్పుడప్పుడు వస్తా చూడడం, అంటే చాలా మంది ఆ టైప్ లో వాడేలా గొప్ప. డాక్టర్ ఎక్స్ప్రెషన్ కూడా అట్లనే ఉంది. డైలాగులు చెప్పరా అంటే మర్చిపోతావు ఇంట్లో. ఎప్పుడు చూసినా ఆన్లైన్ లో ఉంటది, ఫోన్లో మాట్లాడుతుంటది. ఒక అబ్బాయితో కనిపించింది మేడం, ఒక అబ్బాయితో కనిపించింది. ఎవరితో అని చెప్పి అంటే నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను. మా ఆవిడ కాదు కదా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్తుంది కదా, మా ఆవిడ ఎలా ఉంది తనా కాదా అని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం అని చెప్పి కొంచెం వాడు వచ్చి ఉంటే వాడిని కూడా బ్లర్ చేయాల్సింది. సేమ్ రియాక్షన్ ప్రూవ్ చేస్తే సాయి గారిని ఆ క్యారెక్టర్ లో పెడతావు నువ్వు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హగ్ చేసుకొని మరి నచ్చి చెప్దాం, వింటాదేమో తెలుసుకుంటదేమో అని చెప్పి నేను వేరే విధంగా ఆ అమ్మాయిని డైరెక్ట్ గా అడగకుండా కొంచెం వేరే తెలిసి విధంగా తెలియకుండా డైరెక్ట్ గా అడిగాను అనమాట. ఏం చెప్తున్నాడు రా అంటే వాడి బాధ ఏంటంటే నువ్వు ఇంకోటితో తిరుగుతున్నావా ఏందని అడగలేకపోతున్నాడు. వాడు ఏం చేయలేకపోయాడు, ఏం చేయలేకపోయింది కాబట్టే కదా వాడు. ప్రాబ్లం కి సొల్యూషన్ అంటే నువ్వేంటి ఆ అమ్మాయి మీద అనుమాన పడుతున్నావా, లేదా నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఎవిడెన్స్ ఉన్నాయి మేడం. ఏడు అసలు బుద్ధి అడిగి ఇన్ని అన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత గమ్మన వాళ్ళ ఇంటికి పోవాలా లేకపోతే పోలీస్ కోసుకొని పోవాలాడు. ఏం చేయమంటావు? ఆమె లాయరే, ఆమెకు ఏమంటారు వానికి ఆమె కావాలి. ఇంకా వాడు కళ్ళ ముందర చూసిండు కదరా వేరే పోడు, మళ్ళా కావాలని ఎందుకు అనుకుంటారా? అది కూడా నమ్ముతాడంట. అదేరా ఇప్పుడు వానికి ఆ అమ్మాయి కావాలరా, ఎందుకంటే హీ కాంట్ లివ్. తురు లవ్ అది అరేంజ్డ్ మ్యారేజ్. అది లవ్ మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ లే పడతలేవు, అరేంజ్ మ్యారేజ్ రూల్ అవ్వలేదు, బొంగులేదు, వేరే దిక్కు లేక
Fact అది అదే కదా last అది కి. fact, అది fact, అది fact. లవ్ మ్యారేజ్ ఏం నిలబడదురా ఇప్పుడు కూడా. లేక లేక దొరికినావు నువ్వు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంది? వాడు కూడా అన్ని సేకరించి ఈ పెద్ద మనుషులు మీ దగ్గరికి వచ్చినాం. పోతున్నావు ఓవర్డోస్ మరి? నాకు ఈ పెద్ద మనుషులు అవసరం లేదన్న. రెడ్డి గారు చాలంటావా? పంచాయతీ అప్పుడు. అది. ఒక కోడ్ వేసుకోవచ్చు కూర్చొని చెప్పండి మీ సమస్య ఏంటి అసలు? ఓవర్డోస్ ఆడ సగం నన్ను వేసుకోవడమే సరిపోతుంది. వీడు నీకు తెలియదు, వీడు ఇంకా పెద్ద వేస్ట్ కావడానికి నీ దగ్గర మ్యాటర్ లేదురా, అందుకే వెళ్ళిపోయిందిరా. ఒకవేళ ఆ అమ్మాయికి ఎవరితో అలా సంబంధం ఉన్నా కూడా నీకు పర్వాలేదా? కట్ చేసేసి వస్తే చాలా. అంతే మేడం. చూసినా ఎంత ఎప్పుడు మంచి మొదటి నుంచి అనుమానించడం అన్నది ఏమీ లేదు. ఈ సన్నివేశం చూసిన తర్వాతే నీకు ఎక్కువగా అనుమానం. మరి ఫోన్లు మాట్లాడుతుంది, ఏవో అన్న వీడియో కాల్స్ ఏవో అన్నారు. ఫోన్ మాట్లాడుతుంది సార్. ఇది చాలా పాత వీడియోనా ఇది? అంకుల్ వేరే ఉన్నాడు, అంటే కొంచెం నెమ్మదిగా మాట్లాడుతాం. మాట్లాడు చూడడానికి డిఫరెంట్ ఉన్నాడు. మరి ఇక్కడ వేరేలాగా ఉండాలి, అక్కడ వేరేలాగా అదే ఉండాలి కదా. అట్లనా? పక్కన ఆంటీ మారిపోయింది కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఫోన్ మాట్లాడుతుంది, ఎప్పుడు మాట్లాడుతుంది. కానీ నేను అడిగిన తర్వాత మా అమ్మకి చేసా, మా అబద్ధం నాన్నకి చేసా చెప్తుందా? అని చెప్పుకునేది. ఏమో వాళ్ళ అమ్మకి నాన్నతోనే మాట్లాడుతుందేమో, నీకెలా తెలుసు వాళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడలేదని? బాధ చెప్పుకోనికి వస్తే వాడినే ఉల్టా మళ్ళా దబాయిస్తున్నారు. దేవుడా, నిజంగానే మాట్లాడుతుంది. నీకేం అదే. తెలుసురా అంటారు. Club house లో ఉందో ఎవరికి తెలుసు? క్లబ్ తీసుకురా అక్కడ రా, రే, వద్దురా. ఎందుకని ఆ అమ్మాయికి సంబంధం ఉన్నా కూడా కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అప్పుడు కనిపెట్టడం ఎందుకు? సైలెంట్ గా ఉంటే సరిపోద్ది కదా. మీ ఆవిడ చేసేది. అంటే ఇవి ఫిక్స్ అయిపోయింది. నేను చెప్పినా కదా ఎందుకు. మీకేం తెలుసు మేడం మా కష్టాలు? మా కష్టాలు ఏం తెలుసు మీకు అంటారు. సింగిల్ చింతకాయని రాడ్ సింగిల్ 30 ఏళ్ళు అయింది. అది దొరికిందే పుల్యం. మళ్ళా ఎత్తుకోడంటే ఏడైతుంది. మళ్ళా సెకండ్ హ్యాండ్ పీసులు వస్తాయి. ఇదే డైలాగు నాకు భార్య కావాలండి అని ఇదే స్టాండ్ మీద నువ్వు ఎపిసోడ్ అయిపోయేలోపు ఉండండి. ఎందుకంటే మా వాళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్స్లు మీరు అదే స్టాండ్ మీద ఉంటారా లేదా అనేది మాకు అర్థమవుతుంది. మరి Challenge శ్రీకాంత్ చేస్తున్నావు, చెప్పింది open విన్నాం challenge. కాబట్టి మరి కాన్ఫిడెన్స్ గా అనురాధ చెప్తుర్రా చెప్పేది స్టాండ్ మీద ఉంటావా అని చెప్పి. కాదు ఏమేమి ఎవిడెన్స్లు ఉన్నాయి ఏంది? అదే కదా. అంత గట్టిగా చెప్పారంటే ఆమె అంటుంది, నువ్వు ఇంత అంటున్నావురా, మేము చూపించే ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర కూడా, అదే అదే చూపిస్తే గుండె తట్టుకుంటా అదరా లేదా అన్నట్టు. ఎవరో గట్టిగా రాశారు ఈసారి. అచ్చా ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అమ్మో లాస్ట్ కి డైలాగ్ పెడతారు, ఏం గుండెరా ఇది, ఈ గుండె బతకాలి. అనురాధ గారు మళ్ళా నమస్తే. నమస్తే. మ్యారేజ్ 2 years అవుతుంది. తనంటే నాకు చాలా ఇష్టం. అంటే పెళ్ళైనప్పుడు ఉన్న ఎఫెక్షన్ రోజు రోజుకి తగ్గిపోతుంది. అది ఎందుకు Obvious గా. ఏంటనేది నాకు కూడా అర్థం కాదు. మ్యాటర్ తగ్గిపోతుందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఇవే ఎఫెక్షన్. Affection రదే. ఎఫెక్షన్ రా Affection మ్యాటర్ రా. అంటే ఐ మీన్ ఎమోషన్స్, ఎఫెక్షన్స్, Ah. సెంటిమెంట్స్ అండ్ ఆల్ ఆల్ టుగెదర్ ఇస్ ఆల్ టుగెదర్ ఇట్స్ కాల్డ్ మ్యాటర్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంటి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటావు, బయటికి వెళ్తా ఉంటావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ప్రతి దానికి అనుమానం. తను ఎక్కువగా షాప్ లో ఉండేది, నాతో అస్సలు టైం స్పెండ్ వాయిస్ ఎట్లుందిరా? నేను చెప్పింది బాగాలేదా? నచ్చలేదా నీకు? వాయిస్ చూసి టెంప్ట్ అవ్వద్దమ్మా ఇప్పటికి. బాగా experience నేను అక్షయ్ గారితో ఎక్స్పీరియన్స్ నాకు చాలా అది. అక్షయ్ గారితో జరిగిన అవన్నీ కథలు అంతటి నీకెందుకు ఎక్స్పీరియన్స్ రా? ఏం మాట్లాడుతున్నా? వాడితో మాట్లాడటం అందరు ఎట్లుంటది అనుకున్న వాయిస్ వాళ్ళందరూ. నాకు ఒకటి అర్థమైతలేదు ఈడ. వాడికి ఈమె అంటే చాలా ఇష్టం, ఈమెకి ఆడంటే చాలా ఇష్టం, అయినా గొడవలు అవుతుంది. అవు మరి వీళ్ళిద్దరికి వీళ్ళంటే ఇష్టము. ఆడొచ్చినోడు ఉన్నాడు చూసినావా, వానికి వీళ్ళిద్దరంటే ఇష్టం. అయ్యా అందుకే మధ్యలో వచ్చాడు. లేకపోతే వీళ్ళిద్దరు ఇష్టం అంటే వాడు ఎందుకు వస్తాడరా? మధ్యాహ్నం టైంలో లంచ్ ఫ్రీ టైంలో ఉన్నారు, ఒకసారి మీట్ అవుదాం అని చెప్పేసి నా ఫ్రెండ్ వచ్చారు. ఫ్రెండ్ వస్తే మామూలుగా క్యాజువల్గా నేను వెళ్ళి మాట్లాడాను. దానికి నువ్వు హగ్ ఇచ్చావు, ఏం చేస్తున్నావు అక్కడ? ఫ్రెండ్ ఎవరో మీ ఆయనకు తెలీదా? అది తెలీదు. ఆయన ఎప్పటి నుంచి ఫ్రెండ్? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను. చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీ ఆయనకు తెలీదా? తెలీదు. బాయ్ బెస్టియా? అతను కూడా అతను పెళ్ళైనకు కూడా వదులుతలేరా ఈ బాయ్ బెస్టీస్? వాడికి పెళ్లి కాదారా?
కూడా ఏం అంటున్నాడు అంటే అతను చూడలేదు, అతని ఫ్రెండ్ ఎవరో చూసాడు అని అంటున్నాడు కదమ్మా. అతను చూసాడు, మీ వారు చూసారా, లేదంటే అతని ఫ్రెండ్ చూసాడు అని చెప్తున్నాడు. అంకుల్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంకుల్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. స్టార్టింగ్ ఆయన ఏం చెప్పిండు, నేనే చూసిన, కాకపోతే ఆమెకు అప్రోచ్ అవ్వడం మాత్రం అట్లా అచ్చా లేదు. అంకుల్ కూడా కరెక్ట్ అడుగుతున్నాడు రా, ఆమెకు నిజం తెలియదు అని చెప్పి. అంకుల్ మనం డిటెక్టివ్ confuse ఇప్పుడు అవుతున్నాం. ఆమె నుంచి ఆన్సర్ తీయనీకి అట్లా డైవర్ట్ చేస్తుండు, మొత్తం వాహ్, తిప్పి వాహ్ తిప్పి అన్న, అడుగుతుండు. అది సార్ వేరే లెవెల్. మీరు సిఐడీలు ఉండాలి అంకుల్, ఇక్కడ కాదు. డాక్టర్ సాలింకి ప్లేస్ మిమ్మల్ని రిఫర్ చేస్తాను. ఎప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటాడు. అంటే ఆ అనుమానం అనేటటువంటి చూపుతో చూడటం వల్ల అతనికి అన్ని ఇలా అలా కనిపిస్తుంది. అనిపిస్తుంది అంతే. కాదు అంటే మొత్తం వీందే తప్ప అయితే వాడు పాపం వాడే హెలిసినేషన్ approach థర్డ్ స్టేజ్ లో అయ్యాడు. ఉన్నాడు వాడు. అదే కదా. ఇప్పుడు దీన్ని ఏది నిజము ఏది అబద్ధము ఇలా ఎవరిది నమ్మాలి, ఎవరిది నమ్మొద్దు అసలు. అదే డైరెక్ట్ ప్రూఫ్ తీసుకురా మన ముందుకు అయిపోతుంది. అంకుల్ తీస్తాడు, ఆ డిటెక్టివ్ ఉన్నాడు ఇప్పుడు. నీకు అసలు నిజంగా అలా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవ్వరు లేరు లేదా? మేడం, అసలు ఎవ్వరు లేరు. నేను తనతో ఎవ్వరు లేరు మాత్రమే మేడం, మాట్లాడతాను, ఓన్లీ నేను బాయ్ ఎవరితో బెస్ట్ ఒక్కడే మాట్లాడను. ఇదే ఉన్నాడు మేడం. వాడు ఒక్కడి ఆల్ మేడం. అది కూడా చెప్తలేదు చూడు, అది కూడా చెప్పట్లేదు అసలు. అంటే వీళ్ళు అడుగుతలేరు కదరా, బాయ్ బెస్ట్ ఉందని అడిగితే చెప్తుందేమో. ఆమె ఏమడుగుతుంది చూసినా, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అంట. బాయ్ ఫ్రెండ్స్ అది ఆమె చూసినావు అసలు ఎట్లా అడుగుతుంది, బాయ్ ఫ్రెండ్స్ అంటే అసలు ఒక్కరు కాదు 10 మంది ఉన్నారని అదే, అదే వాళ్ళకి లేనిపోయిన డౌట్లు పెడుతుంది. వాడు పాపం ఒక్కంతోటి చూసిండు అంతే. ఈమె బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా. ఏంది నాకు తెలియకుండా ఒక్కనే ఈ స్క్రిప్ట్ ఏదో పెద్దనే ప్లాన్ చేసి ఈసారి. అది ఇంకా 13 minutes అయిందారా. అసలు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ టైటిల్స్ రా. టైటిల్స్ అట విపిన్. బాబో 3 parts. అవుట్రో ఇచ్చే ఫస్ట్ పార్ట్ కి. నువ్వు పెట్టురా, నువ్వు పెట్టు. సో ఇప్పుడు ఏమైందో జరగాలంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి. నాకు అర్థం కాలేదు సార్. ఏమైందో జరగాలంటేనా. జరగాలంటేనా, ఏం జరిగిందో ఏమైందో తెలియాలంటే ఏం జరిగిందో చూడాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ లో చూడండి. వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ కి మనోడు మైండ్ పోయింది. తెలుగు కూడా పోయింది. మన స్టూడియోకి 2 గెస్ట్స్ వచ్చారు. వాళ్ళు గెస్ట్లు చూపిస్తే చూసినా మన ఇంటికి అన్నాడు ఆయన. తర్వాత వాళ్ళ స్టూడియోకి వెళ్ళాడు. అంటే ఆ స్టోరీ విన్నాక వాళ్ళ మైండ్ వాళ్ళ ఫ్యూజ్ ఎగిరిపోయినారు. ఆయనదే పోయిందంటే నాదే ఉంది చెప్పు. ఇక్కడ మన స్టూడియోకి 2 గెస్ట్స్ వచ్చారు. వాళ్ళు గెస్ట్లు చూపిస్తే అసలు విషయం బయట పడుతుందండి. వీళ్ళిద్దరికీ తెలియని ఒక ట్విస్ట్ మనోళ్ళు కనిపెట్టారు ఈయన ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల. కాదు, హీరో హీరోయిన్ కి తెలియకుండా డైరెక్టర్ స్క్రిప్ట్ మార్చేసిండా. మధ్యలో సెకండ్ హీరోని పెట్టేసిండు. ఆ 2 గెస్ట్లు ఎవరో చూద్దాం. మామ కూడా ఏముంది ఆమె బాయ్ బెస్ట్, ఈడు గర్ల్ బెస్ట్ ఉంటది. ఇద్దరు చూడండి. రండి రవి కిరణ్. రవి కిరణ్ రవి కిరణ్ ఇద్దరు వేరే వేరేనా? వేరే వేరే ఏదో సూర్యకిరణాలు లాగా ఉన్నాయా. మీనింగ్ అదే. ఏమ్మా బాగున్నావా? వాళ్ళకన్నా రౌండ్ బ్లర్ వేసిర్రా, వీళ్ళకి మొత్తం రెక్టాంగులర్ బ్లర్ వేసిర్రు. కాళ్ళు నొప్పి ఏం కల్పిస్తారు. ఎందుకురా ముఖాలు బ్లర్ చేసి అయిపోతుందిరా. అది అంతా తెలీదమ్మా మాకు, మేము మొత్తం బ్లర్ చేస్తాం. వామ్మో, అది బ్లర్ కూడా చేసినట్లేదు, కెమెరా ముందు అట్టముక్క పెట్టినట్టుంది. అది అదో పెయింట్ కొట్టేసి ఇట్లా. నేను ఇప్పుడు ఎలాగో దీన్ని ఇవన్నీ బ్లర్లు ఇస్తాయి, ఏం కల్పిస్తుంది. బ్లర్ వేయాల్సిన అవసరం లేదు. నువ్వు నీకు తెలీదా? ఆడవడో నీకు తెలియదు. బ్యాక్ కిరణ్ నువ్వు నీకు తెలీదా? వాడు ఏమన్నాడు రా, అర్థం కాదు. వాడెవడో నాకు తెలియదు. వాడు కాదు, వీడు ఇంకోడు. బాగా అంటాడు, బాగా అన్నాడు, ఈడోడు అన్నాడు. ఎవడు అని అడిగిండా. ఎవరు మేడం? వీడా? ఏమోలే, అది ఎందుకు రా మనకి, అది ఎందుకు మనకి. నీకు ఆడ తెలీదా? ఎందులో వేసావు? ఆడ హీరో డైలాగ్ కొట్టిండు, నీకు తెలియదు. ఏం లేదు కూర్చో. బ్యాక్ అండ్ బ్యాక్. ఎందులో వేసావు? మేడం చిన్న ఊరుకోండి, మళ్ళీ ఏం లేదు కూర్చో. మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాను మేడం. కదలటానికే లేదు, నువ్వు కాళ్ళు ఇరుగుతే కూర్చో. వాళ్ళిద్దరు రాగానే నాకు అర్థమైంది స్క్రిప్ట్. వాళ్ళిద్దరు రానే లేచి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఈ గెస్ట్ లో మన గెస్ట్ల కల్లా డేంజర్ లో లేదురా. అందుకే ఆమె అడిగింది, మీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఈయనకి. అదే ఈమె బాయ్ ఫ్రెండ్స్ గురించి తెలుసా అని. బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్స్ అన్నది అందుకే అప్పుడే మెన్షన్ చేసింది ఆమె. అప్పుడే ఆలోచించాల్సిండే మనం. హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుస్తుందా? కాదరా, ఆమె బ్రౌజర్ హిస్టరీ ఎందుకురా. చూడు మరి ఏముందో మరి ఆమె బ్రౌజర్ హిస్టరీలో. ఫస్ట్ ఎవరు చెప్తారు, రవ్యా కిరణా? ఒక్క నిమిషం మేడం, నువ్వు వర్క్ చేసేది నా దగ్గర, నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర వర్క్ చేయడానికి పోతున్నావు?
నేను ఎక్కడికి అర్థమైంది, నాకు అర్థమైంది. కదా నువ్వు వర్క్ చేసి మేనేజర్ రాడా అచ్చచ్చాగా ఈయన ఆఫీస్ లో వర్క్ చేస్తారా పనిచేస్తుంది. అచ్చా ఇప్పుడు ఏ వర్క్ మీద పోతున్నావా? నాకు వర్క్ ఉందన్నా గానీ నీ దగ్గర ఉందని చెప్పిందా? అంటే ఎన్ని ఆఫీసులు నీకు? అంటే పోయి హిస్టరీ డిలీట్ చేసేస్తుంది. అంటే ఏ వర్క్ మీద పోతున్నావు? వర్క్ అంటే దానికి ఒక పేరు పెట్టుకొని వెళ్తారా ఏంటి? వాడేవాడు వీడేవాడు ఫస్ట్ నా పిల్లలకి నోరు ఫస్ట్ ఆమె మన హస్బెండ్ పక్కన కూర్చోన్నది. కూర్చోబట్టి వీడెవడో వచ్చి వాడోడు వీడెవడో అని అడుగుతున్నాడు. ఈ పక్క ఇంత నువ్వే ఇంతగా నా పిల్లని పట్టుకుని ఇది అన్నాడు. జస్ట్ ఇమాజిన్ రా, ఒక్కడితో తిరుగుతున్నందుకే అడిగి ఇంత అనుమానిస్తుండు. వాడు అసలు వాడవు వీడియోగా నా పిల్లలు పిచ్చడిపోతాడు రా బాబు. హస్బెండ్ ఆడు కూర్చున్నాడు పాపం. వీడేమో వాడేవాడు వాడు ఇప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు నేను చూసింది వీణా అని. వాడు వీడు కాదు మరి వాడేవాడు. ఇంకోడేమో పక్క ఇచ్చి నా పిల్ల పట్టుకొని మీరు అందరు వాడు వీడంటారు. ఆ మూడోవాడు ఎవడో వాడు టీవీలో చూసుకుంటే నవ్వుకుంటూ ఉంటాడు. అసలు మీరేంటి, మీ గొడవ ఏంటి నాకే అర్థం కావాలి. అసలు మేమెవరో ఎవరు అసలు? అది మేము అడగాలి, ఎవర్రా మీరంతా? అది మరి హస్బెండ్ అనుకుంటాడు. అసలు నేనెవర్ని అసలు అనుకుంటాడు హస్బెండ్ ఆడు. ఎవరు వాళ్ళు? తెలీదా? ఈడ ఆ డైలాగ్ పెట్టాలి. ఈడేవాడు వాళ్ళకి తెలియదు, వాడేవాడు ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నారా? వాడిని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. వీడంతా తెలిసింది ఎవరంటే ఇవే హస్బెండ్ ఆడు పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తుంది. ఇలాఖాతా మాఫియా నడుస్తుంది మొత్తం. అది మరి లేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు? తెలియని వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా. మగ పురుషులతో మాట్లాడొద్దు అన్నారండి. మా ఇంట్లో చాలా పద్ధతిగా పెంచారండి. తెలియని అబ్బాయిలు వస్తే వెళ్ళిపోమన్నారండి. మా ఆయన పక్కన ఉన్నప్పుడు మాట్లాడొద్దు అన్నారండి. ఓహో మరి ఎందుకే నాటకాలు? ఏమైంది బ్యాగాను? అసలు ఈడేవాడు మదన వానికి మైక్ ఇవ్వలేదా? వినిపిస్తూనే లేదు. ఆడు పక్కన మా ఇట్లా మాట్లాడుతున్నా. ఇగో ఈడోడు చూస్తుంటే క్లబ్ హౌస్ ఎప్పుడైతే రియాలిటీకి వస్తుందో ఇదే అవుతుంది. అదే క్లబ్ హౌస్ లానే ఉంది రా సేమ్ ఇది. ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరిని మెయింటైన్ చేసి ఇట్లనే ఉంటది. మా ఇద్దరు పోయే పిలిచేది. ఒక్క నిమిషం, నాకు తెలియదు. రూమ్ అంటుండు, వీడేమో వాడు ప్రింట్అవుట్ పట్టుకొచ్చిండు. ఎంత ఉంది ఏంద్ర బిల్లు? నిన్న దానికి ఆస్తి మొత్తం పెట్టినా నా కంపెనీకి ఓనర్నే చేద్దాం అనుకున్నా. అవి బాగా చేసిన కంపెనీ కొనర్ చేద్దాం అనుకుంటా అంట వాడు. ఆమెని వీడేమో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు. వామ్మో వామ్మో. అరే అసలు ఏమైతుంది రాయడా? నాకు ఈ టైంలో హస్బెండ్ అండ్ ఫేస్ చూడాలని ఉంది. ఆడుగురు అనుకోవాలి, ఎవరెవరో నా భార్య కాస్త అయిస్తా అంటారు. వాడు ఇంకా అదే ఆలోచిస్తుండే. పిన్నాడు చెప్పినట్టు నేను చూసిన వాడు ఎవడు ఇంతకి. అసలు వాడేవాడు ముందు. నువ్వు ఇట్రా ఫస్ట్. వాడేవాడు ఆడు కూడా పక్కన కూర్చున్నాడు. బాలేడు పక్కన ఏం లేదాడా? ఏం లేదన్నది హస్బెండా? హస్బెండ్ మరి నన్ను కూడా హస్బెండ్ అన్నావు కదా అక్కడ ఓనర్ గారు. కలిసి రూమ్ తీసుకున్నాం కదా, వానికి ఏముందుకు చెప్పింది మరి. అప్పుడప్పుడు వచ్చింది అనుకో. రూమ్ మదరన్న గారి రూమ్ అది. సెకండ్ హ్యాండ్ కాదు ఇది, అది మల్టీ హ్యాండ్. ఇది రీసైకిల్ బిన్. అది ఏదో అంటారా క్యాబ్స్ అందరినీ తీసుకుంటారు, రెంటల్ క్యాబ్స్, షేరింగ్ ఆటో. అది షేరింగ్ ఆటో. అయినా వాడి డైలాగ్ సరిగా పండుతలేవు వాడివి. ఆ ఓనర్ రూమ్ అవునా? వాడు మంచిగా చెప్తలే డైలాగులు. సరే సరే ఫోన్ చేస్తా. ఎమోషన్ పండట్లే. హలో అరే సాయి, ఆడ ఎమోషన్ పండుతలే అంటే జరా డైలాగ్ మంచిగా చెప్పి మనం చెప్తా అన్నాడు. నువ్వు హైట్ ఉన్నా కూడా నేను అసలు హైట్ ఎందుకు వచ్చింది?
అయ్యా హైట్ ఎందుకు వస్తుందిరా అసలు? ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు? కాదు మెయిన్ హస్బెండ్ గాడే మాట్లాడతలేడు, వీళ్ళు కొట్లాడుకుంటారు. ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్? ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది, అది ఏం చేస్తాము? ఆడు షాక్ లో ఉన్నాడు. కాదు స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి కదరా, కొంచెం వాళ్ళకి డైలాగ్స్ చెప్పనీకే. అంటే వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. ఏంది ఎమోషన్లు కూడా ఓవర్లాప్ కాకుండా వస్తాయా? ఆమె క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కావాలి కదా, క్యారెక్టర్ ఏంది అని చెప్పి సినిమాలో. నువ్వు హైట్ ఉంటే కూడా నన్ను పట్టుకుంది. ఎంత మందితో ఉన్నా సరే నాకు ఎప్పటికీ నాకు నా గుండెల్లో ఉంటుంది. అరే భయ్ నువ్వు ఎక్కడ చూసినావురా? అరే గుండెల్లో ఉంటది క్లబ్ డైలాగ్ ఆపుర్రా నాయన. గుండెల్లో ఉంటది. రూమ్ పేరు అది గుండెల్లో. ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్టుంది. అదే కదా. నేను దాన్ని నా లైఫ్ ఇచ్చిందా? ఇప్పుడే వెళ్ళిపోతాయి. చెప్పు ఎవరు కావాలి నీకు? నువ్వు కావాలని ఏం నాకు ముగ్గురు కావాలి. తట్టుకో ఇంకా చూడాల్సిన చేయాల్సిన చాలా ఉన్నాయి. అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇస్ ఆన్ ది వే. లెట్స్ గో. ఆగండి, ఇది ఇంకా అయిపోలేదు, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. అసలైన ట్విస్ట్లు, అసలైన క్లైమాక్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటది, అప్పటి వరకు వెయిట్ చేయండి.